ಅಂದರಿಂಗ್ ಜೊಂಜೋರ್ ನೇಂಡ್ ಅದಕ್ಕೆ ಎರುವಿನ ಕೀಕೆ ಪೋಯ್ತಾನ ಗೊತ್ತಾನು ಆ ಕುಚ್ಚುಬೊಟ್ಟೆ ಕೀಕೆ ಅದಕ್ಕೆ పోయితాను నేను అది బేలా పోయితాను అది బాగా తిన్నదు ఇదిగో ఈ తోపీస్ ఉన్నాం కదా ఇంజి తీస్తానే ఆ రాడ్ తోటి ఇంజి కీకే పోయిద్దా 2 రాడ్కి ఇలా కలపాలన్నమాట ఇలా కలిపి మేళ ఇదిగో ఇది ఈ మిషన్ తోప ఉంది కదా ఈ మిషన్ ఇంజి తోపిస్తాను ఇద్దో వాసనగా ఈ మిషన్ తిను ఇక సన్నటి బొస మంతి అదో తోప ఉంది బొస ఆ బొస తల గెబ్బాలన్నమాట దారం ఆ బొస తల దారం గెబ్బి మేళ ఆ బేది తీసి లాగవాలి దారంతో బేది లాగి మేళ ఇదిగో ఇలా లాగవాలన్నమాట ఇది తోపీస్ ఉంది కదా వీడితో అలాగే ఇలా లాగవాలి లాగే మేళ చాలామంది లాగి ఈ పక్కకు చిన్న లాక్ మంతి ఆ లాక్ తీసి మేళ అదిగో తోప ఉందిగా లాక్ ఇలా తీసుకోవాలన్నమాట ఇలా లాక్ తీసి లోపల మనను అదో కొంచెం స్ప్రింగ్ లెక్క మంతి దాని పక్క తీసుకోవాలన్నమాట తీసి ఆ బొసత్ నుంచే ఇంజి మనరు ఆ దారతిని లాగవాలి మన రెండు అలా గెప్తాడుగా ఆ దారతిని లాగవాలి ఇలా చాలా మొత్తానికి అనమాట అలా లాగే మేళ ఇంజి శివరాత్రికి ముడి వాటువాలి భారత్కి మనరు స్ప్రింగ్ అంజి అది మంది కదా రాడు కీకే జార అందుకుంటామన్నాకత్కి కీకి మొత్తం జార అందుకుంటామన్నాకు ఇక శివరాత్రికి ముడి వాటువాలన్నమాట దారం ముడి వాటి ఊడొందరు కదా ఇలా ముడి వాటి మేళ గట్టిగా ముడి వాటి ఇది తోఫ ఉంది కదా బెల అది ముడి వాటి మేళ ఇంజి మన అది తీస్తాడు కదా లోపల నుంచి దాని ఒక 2 రౌండ్కు గుండ్రంగా ఉత్తవాలి మన తీస్తాడు కదా దానిని గుండ్రంగా 2 సార్లు మాత్రం ఉత్తవాలు ఉత్తి మేళ ఇలా తోఫ ఉందిగా ఉత్తి మేళ దాని జిరుముల వాటి మేళ లాగవాలన్నమాట అది తోపనట్టు ఇలా జిరుముల వాటవాలి జిరుముల వాటి ఇలా వీడి తోపిస్తున్నాం కదా అదే ఇలా లాగవాలన్నమాట జిరుముల వాటి ఇలా లాగవాలి అలా గట్టి లాగి మేళ తొక్కి ఇంక దాని బతుం వాళ్ళు ఎత్తిమన్నారు అది అంజి మిషన్ తోపిస్తాం కదా నీకు నాకు తీస్తాడు కదా ఆ మిషన్ నాకు బెల తీస్తాడు అలా అగ్గే ఇంజి మన గెబ్బాలన్నమాట కొంచెం దారం తిని అది కొంచెం ఎక్కువ మున్నెట్లాగి మేళ అదిగో ఇలా ఇది సేమ్ బెగ తీస్తాడు అగ్గే ఇలా గెబ్బి మేళ మళ్ళీ సేమ్ బెగ తీస్తాడు అలా గెబ్బి ఇది లాక్ మళ్ళీ నాకు లాక్ తీస్తాడు కదా ఆ లాక్ సేమ్ వాళ్ళకి లాక్ పట్టాలన్నమాట బెలం వస్తుంది వాళ్ళకి లాక్ వాటి ఊడొందరు కదా అలా లాక్ వాటి మళ్ళీ లాక్ వాటి మేళ ఇదో ఈ మిషన్ తినింది మన రాడ్ మంది కదా ఈ రాడ్ కొంచెం లూజ్ తుంగి అగ్గ వాటవాలన్నమాట రాడ్ వాటి మళ్ళీ పిడి తుంగిది ఇలా ఉచ్చు టైట్గా తుంగికి అద్దాల పొయ్యి పాదింగిది అనమాట ఊడొందరు కదా బెల పొయ్యితో ఇది ఇలా మిషన్ తిని పిడి దుంగవాలి ఈ విధంగా ఇలా పిడి దుంగి మేళ మనరు ఇంజి దారం మత్తిగా నాగా ఆ దారతి మొత్తం ఇంజగా గుండ్రంగా ఉత్తవాలన్నమాట మిషన్ లోపల గుండ్రంగా ఉచ్చు ఏదో తోపిస్తున్నాగా ఇంజ అది ఊడటరు సార్ బెల గిర్ర ఉచ్చున్నాను అలా గట్టిగా మొత్తం ఉచ్చు మేళ మన అదగా మిషన్ అదే తోహ ఉందిగా బెల ఉడ్డ ఉందో దారం మొత్తంగా గుండ్రంగా ఉడ్డిదనమాట ఊర్తిరు కదా ఆ దారం మొత్తం ఆ మిషన్తో అలా ఎక్కించాలన్నమాట ఎక్కిసి దాన్ని మొత్తం ఎక్కిస్తాడు కదా ఇంజి ఆ శివరాత్ మనం దాన్ని తీసుకుండేమన్నారు అది మొత్తం పీకిత్తంగా ఇంజి దానిని శివరాత్ దారతిని పోయిసి మేళ ఇక మన రాడ్ టవాస్ శివరాత్కు రింగు మంత ఒరో రింగుతా మనరు గెబ్బోరు దింగందవాళ్ళు శివరాత్ దాకా గెబ్బోరు దింగందవాళ్ళు అది అలా మొత్తం బెచ్చు రింగు మంతకు అచ్చు రింగు వరకు గెబ్బోరత్కి మన రందవాళ్ళు అత్తస్కి శివరాత్ దాకా అంతాడు అలా ఒరోటో గెబ్బోరు ఊడొందరు కదా బెల గెబ్బ ఉందను మీరు కూడా బిస్కున్న ట్రై దొంగ వాళ్ళకి అలా గెబ్బటు వీడియో ఎత్తికెచ్చుకున్నాం కదా అదే శివరాత్ దాకా వస్తాడుగా ఇదే ఈ దారతిని ఇది శివరాత్కు ముడి వాటవాలి గట్టిగా ఇది ఇలా ముడి వాటవాలన్నమాట ఈ ముడి వాటి మేళ ఇది 2-3 దాన్ని తీసుకోండి పిన్నూరు ఉత్తవాళ్ళు ఉచ్చందంగా బెల ఉచ్చందాన్ని ఊడొందిరుగా పిన్నూరు మీరు మీకు చాలా మనవారు చాలా మంది ఇలా పెంచుతారు కదా తొడతగు వాటి మేళ ఇలా అలాగే దీనిని ఖైదా వాటి ఇలా గుండ్రంగా పిన్నూరు ఉచ్చందాను ఇలా పిన్నూరు ఉత్తస్కి ఊడొందరుగా బెల పిన్నూరు ఉచ్చొందడు మన ఊరికి అందరికి తెలియకేమంత ఇలా బెల పిన్నూరు ఉత్త వాళ్ళు బాగా తిన్నాదు చాలా బాగా అలా పిన్నూరు ఉచ్చు మేళ మళ్ళీ దానిన
రెండు దగ్గర టచ్ ఇలా గుండ్రం మొత్తం పిను రుచ్చు ఇలా పిను రుచ్చు మేళ మన కప్ప తొత్తితాడుగా ఆ కప్ప తీను జారందుకుంటాం మందనాకత్కి మన అలా గట్టిగా పిను రుచ్చు మేళ కప్ప తీని తొత్తవాలన్నమాట. అది ఇంచి బెల కీకిపోతున్నాదు ప్లాస్టిక్ కప్ప తీన్ మన రేత్తేసి బెల కీకి తింపోతున్నది నదించి తోపిస్తున్నాదు ఊడమిందిరు కదా ఇది వేసిస్తాను ఊడాటు అది ఇది వేస్తాం కదా మనరు ఇలా వేసి మేళ గబ 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 లాగో మతికి నది మన నిజమైన కప్ప బెల తుల్లివాత అలా తుల్లివాత అనమాట. అది మీ ఇలా మురివాతి కానీ అది మనకు నిజమైన కప్పే బెల అయింది అది పోతుంది అనమాట. అందుకే ఏం చేస్తారు ఒక 2 సార్లు 3 సార్లు ఒక 4 కీకే దగ్గర ఎక్కువ మతికి ఒక 2-3 సార్లు ఇంకే పోయిద్దా. ఒకవేళ మతికి ఒక 2-3-4-5 సార్లు కింద అలా పోయిద్దా. ఒకవేళ ఇల్లు కొన్న మతికి ఒక 10 సార్లు కింద వేసవలసిన వాతి అలాగే కష్టపరుస్తారు కొంచెం బేదత్గా మన పోయితే వాళ్ళకి కష్టపడత వాళ్ళకి కీకి పోయితే వాళ్ళకి కష్టపడకుండా బేకీకి దొరకు ಅದಕ್ಕೆ ಕಪ್ ತಿಂಬೆಲ್ಲ ತೊತ್ತವಲ್ಲ ಅನ್ನೋದು మీకు ತೋಪಿಸಿಲ್ಲ ನಂಗೆ ಅದು తర్వాత వీడియో అయితే మీకు తోపిస్తాం బెల తొత్తనది బా తిన్నది ఇన్ జత్కే తొచ్చిತ್ತಾను ಅದು ಕಪ್ ಈಗ కొంచెం కీకే బాగా తుల్లో మత్క గబ గబ తొచ్చు మేళ ಈಗ వత్తాను అది ఇంచి బెల కీకి పోయితున్నది ప్లాస్టిక్ కప్ తిన్ మన రేత్తేసి బెల కీకి తింపోయితున్నది నదించి తోపిస్తున్నది ఊడమిందిరు కదా ఇద్దు మనరు ఇలా వేసి మేళ గబ 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 లాగో మతికి నది మన నిజమైన కప్ప బెల తుల్లివాత అలా తుల్లివాత అనమాట. మీకు సరిగ్గా ఇది తోపటం పిల్లి కానీ మీకు తర్వాత మళ్ళీ ఇంకా నేను మంచి ఫాలో అవసరం మతికి మీకు మంచి తోపిస్తా అదో వాసం ఉంది కదా బెల వేస్తా అదో అర్థం అనమాట కీకి ఇంజి తోపిస్తుందా లాగా ఉంది గబ్బ గబ్బ అనమాట లాగా ఉందాను ఇది వత్తి దగ్గరలోనే మంది ఇదనమాట గట్టిగా అంటే ఉడికి చాలా బెర్రదే అర్థం అనమాట. తోపిస్తా బెచ్చమని తిన్నది మీరు కామెంట్ తుంగటు ఇంజి తోపిస్తాను బాగానే బెరకీకే అదద ఊడ్తారు కదా బెల ముందు ఇది ఇలా దీనే కూర్చోబొట్టింటారు కదా ఊడ్తారా ఇది అసలు మన వరకత్కి అసలు దొరకవు కూడా ఆ బేగమంతా తెడుపుమంతా కదా అవే ఆ కీకే అనమాట ఇవి కూర్చోబొట్టయింటారు మన కొంతమంది ఏరైతే రకంత కేతారు కానీ నన్ను మాత్రం కూర్చోబొట్టిస్తా ఇద్దనమాట అవతల ఇంకా మంద పత్తుకోమత్క ఊడోమంది దాని అవతల ಅದೇ ಅವತಲ ಮಾತ್ರ ಹಿಂಗೆ ಪತ್ಕೊಂಬತ್ಕ ಊಡೋ ಮತ್ತ ಊಡ ಅದು ನಿಮ್ಮ ಬೆಚ್ಚು ಬೆರಕಿ ಕತ್ಕನು రాడ దూరంగు చాలా గట్టిగా మంత అనమాట ఓడుతారు కదా ఇది కేక్ అనమాట బెర్ర కూర్చోబొట్టి మీకు ఇలాంటి మంచి వీడియో అతికి మీకు తీసి వాడతాను. వీడియో మాత్రం మీరు మంచిగా ఫాలో తుంగట్టు లైక్ తుంగట్టు షేర్ తుంగట్టు మాత్రం మా ఛానల్తో మాత్రం మంచి వీడియో మాత్రం ఇంకా నుండి మంచి వీడియో వాడతాను కీకపోతున్నావు అవి మీకు మంచి నచ్చనట్టు వాడతాను. మీకు మీరు మాత్రం లైక్ తుంగవాలి షేర్ తుంగవాలి సబ్స్క్రైబ్ మాత్రం తుంగవాలి తుంకి మాత్రం మీకు అది మాత్రం కూడా గంటించో మంతిగా మన గంట కొడతాడు ఆ గంటతి మాత్రం తప్పకుండా నొక్కి మీకు ఎంబట్టి వాతి వీడియో బాగుమంతి చాలా బాగుమంతి వీడియో మంచి వీడియో ఇంకా వాత మీకు లైక్ తుంగవాలే షేర్ తుంగవాలే సబ్స్క్రైబ్ తుంగటే సరే మరి.